హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి స్వీట్ రెసిపీ అండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. ఈ స్వీట్ బర్ఫీ చేయడం చాలా ఈజీ అండి. పాకం పెట్టే పని లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లో ఉండే వాటితోటే. ఈ స్వీట్ బర్ఫీ తయారు చేయడానికి ఒక 20 నిమిషాలు టైం పడుతుందండి మనకు, అంతే, ఎక్కువ టైం తీసుకోదు. వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుందండి ఈ స్వీట్ బర్ఫీ. ఒక 3 ఐటమ్స్తో ఈ బర్ఫీ తయారు చేసుకోవచ్చండి ఈజీగా ఇంట్లోనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దామండి. బర్ఫీ తయారు చేయడానికి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లోకి 1 కప్పు వరకు షుగర్ తీసుకోండి. మీకు ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్తో కొలిచి 1 కప్పు వరకు షుగర్ తీసేసుకోండి. దాంట్లోకి ఒక 4 యాలకులు వేసేసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ దీంట్లోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మీకు స్పూన్తో చూపిస్తున్నాను చూడండి. మనం ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకు ఇలా పౌడర్ చేయడం వలన మనకు పిండిలో ఈజీగా కలిసిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. మీకు ఇంట్లో ఏదైనా 4 షేప్లో ప్లేట్ ఉంటే దాంట్లో తీసేసుకోండి. దానిపైన బటర్ పేపర్ వేసి కొంచెం నెయ్యి అప్లై చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే ప్లేట్కి నెయ్యి అప్లై చేసి బాదం పలుకులు చిన్నగా తరిగి వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. మందపాటి గిన్నె ఉండాలండి దీనికి. దాంట్లోకి 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండి తీసుకోవాలండి. పిండిని అలా గరిటెతో కలుపుకుంటూ గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోవాలండి, లేదంటే పిండి అనేది కలర్ మారిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు నెయ్యి తీసేసుకోండి. నెయ్యి కూడా ఒకేసారి వేయకుండా 1 స్పూన్ వేసి 2 నిమిషాల తర్వాత కలిపితే మనకు పిండి అనేది నెయ్యి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుందండి. ఇలా చేయడం వలన మనకు నెయ్యిలో పూర్తిగా పిండి వేగిపోతుందండి. మంచి స్మెల్ వస్తుంది, మనకు మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి వేసిన తర్వాత వెంటనే కలుపుకుంటూ ఉండాలండి. పిండి అనేది గట్టిగా అయిపోతుంది మనకు. ఈ బర్ఫీ చేయడానికి ఇలా కలపడం ఒకటే కష్టమైన పని అండి. నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనం నెయ్యి వేస్తున్న కొద్దీ కొంచెం కొంచెం కలర్ మారుతుందండి పిండి అనేది. మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకొని ఇలా చేసుకోవచ్చండి. ఇలా కలుపుతున్నప్పుడు పిండి అనేది మాడిపోకుండా చూసుకోవాలండి. ఏం కొంచెం మాడినా కూడా మనకు టేస్ట్ అనేది మారిపోతుందండి. చేస్తున్నంతసేపు కూడా మనకు గ్యాస్ అనేది సిమ్లో ఉండాలండి, లేదంటే పిండి ఈజీగా మాడిపోతుంది. చూడండి, నాకు ఈ విధంగా కలర్ మారడానికి నాకు 15 నిమిషాల వరకు టైం పట్టిందండి. నెయ్యి కూడా పూర్తిగా 1/2 కప్పు వరకు పట్టిందండి. మరొక 5 నిమిషాలు వేయించుకుంటే మనకు నెయ్యి అనేది పూర్తిగా అబ్జర్వ్ చేస్తుందండి పిండి అనేది. ఖచ్చితంగా 20 నిమిషాల పాటు వేయించేసుకోవాలండి. అప్పుడే మనకు పిండి అనేది పూర్తిగా వేగిపోతుంది, టేస్ట్ బాగుంటుంది, స్ట్రక్చర్ కూడా బాగా వస్తుందండి మనకు. ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. గిన్నె అనేది కిందికి దించి పెట్టేసుకోండి. ఆ వేడి అనేది తగలకూడదు. మనం పౌడర్ చేసి పెట్టేసుకున్న షుగర్ పౌడర్ ఇందులో వేసేయండి. వేసేసి మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ గ్యాస్ పైన పెట్టేసుకోండి. మీరు ఫ్రై చేసుకునేటప్పుడే మనం షుగర్ పౌడర్ అనేది వేస్తే పిండి అనేది గట్టిగా అయిపోతుందండి మనకు. మీరు ఈ ప్లేస్లో బెల్లం తీసుకున్నా కూడా గట్టిగా అయిపోతుందండి పిండికి. ఈ బర్ఫీ చేయడానికి కంపల్సరీగా షుగరే వాడాలండి. షుగర్ పౌడర్ వేసిన తర్వాత కూడా మనం కలుపుకుంటూ ఉంటే పిండి అనేది సాఫ్ట్గా అయిపోతుందండి మనకు, గట్టిగా కాకుండా. అడుగు భాగం కూడా మాడకుండా ఉండడానికి ఇలా మందపాటి గిన్నె తీసుకుంటే సరిపోతుందండి మనకు. చేయడం కూడా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. పూర్తిగా ఆఫ్ చేసి మనం నెయ్యి రాసి పెట్టేసుకున్న గిన్నెలోకి కొద్ది కొద్దిగా మొత్తం వేసేయండి. వేసేసి గరిటెతో అలా సమానంగా అనేసి పైన కొంచెం బాదం పప్పు పలుకులు వేసేయండి, చిన్న చిన్నగా తరిగినవి. ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. 1 గంట తర్వాత పూర్తిగా చల్లారిపోతుందండి మనకు. జస్ట్ చాకుతోటి అలా సైడ్లు కట్ చేసేయండి. ఈజీగానే వచ్చేస్తుందండి మనకు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసేయండి. ఇప్పుడు దానిపైన బటర్ పేపర్ను తీసేయండి. ఇప్పుడు చాకు తీసేసుకొని మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఒకవేళ మీకు బర్ఫీలాగా రాకపోతే లడ్డూలాగా కూడా చుట్టేసుకోవచ్చండి వీటిని. అలా కూడా టేస్టీగా ఉంటుందండి మీకు. ఈ బర్ఫీ తినడానికి ఈజీగా ఉంటుందండి, పంటికి అంటుకోకుండా ఉంటుంది మనకు. చేయడం కూడా ఈజీగా అయిపోతుందండి మనకు, పాకం లేకుండా. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.